అందరికీ నమస్కారం అండి. నా పేరు మార్తి కోటేశ్వరరావు, కొరట్లగూడెం గ్రామం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా. ప్రజెంట్గా నేను నేలకొండపల్లి యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడినండి. మా పాలేరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు శ్రీనివాసరెడ్డి గారు అండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మంత్రి గారు. నేను ఇంటర్మీడియట్. నేను గత 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాను. గతంలో వార్డు మెంబర్గా పనిచేశాను. అలాగే యువజన కాంగ్రెస్లో 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ గతం ఒక 15 డేస్ బ్యాక్ నుంచి నాకు యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇవ్వడం జరిగినదండి. ఇప్పుడు కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ కొరట్లగూడెం గ్రామంలో అభివృద్ధి పనులలో కానీ ఏదున్నా కానీ సంక్షేమ పథకాలలో కానీ పాల్గొంటూ అందరికీ సహకారాలతో ఉంటున్నానండి. రాజకీయాలకు రావడానికల్లా ముఖ్య కారణాలంటే ఏం లేదండి, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి నాకు అభిమానం. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి గతంలో చేసినటువంటి అన్ని పథకాల వల్లనే కాంగ్రెస్ పార్టీ మీద గతం నుంచి ఎప్పటి నుంచో నాకు ఫస్ట్ బై బర్త్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే మనం మా తాతల తరా నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా మేము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నామండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అప్పుడు పెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నిటి మీద మాకు చాలా సంతోషకరంగా అలానే కొనసాగిస్తూ ఎన్నో పార్టీ వాళ్ళు ఎన్నో ఒత్తిడిలు చేసినా కానీ అదే పార్టీలో కొనసాగుతూ కూడా, ప్రతిపక్షం వాళ్ళు ఎన్నో ఒత్తిడిలు చేసినా కానీ ఇదే పార్టీలో కొనసాగుతూ కూడా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నామండి. గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారికి పార్టీ కోసం మేము ఎంతో పనిచేశామండి. అలాగే ఇప్పుడు నిలబడ్డటువంటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా, ఎమ్మెల్యే గారికి కూడా మేము అదేవిధంగా కృషి చేసి అత్యధిక మెజార్టీతో కొరట్లగూడెం గ్రామం నుంచి చాలా చేశామండి. మా కాంగ్రెస్ పార్టీలో గతంలో గెలిచినటువంటి మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు మళ్ళీ వెంటనే ఆయన స్వలాభాల కోసం ఆయన వెంటనే వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. మేము అదే దృష్టిలో పెట్టుకొని ఉపేందర్ రెడ్డి గారికి పాలేరు కాన్స్టిట్యున్సీ అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పి నిరూపించడం కోసం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించడం జరిగినది. మా గ్రామ పంచాయతీ నుండి 285 ఓట్ల మెజార్టీతో శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వడం జరిగినది. యువతకి చెప్పాల్సిందంటే ఏంటంటే, చేసినటువంటి అందరూ డిగ్రీలు పీజీలు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్ ఇవ్వక చాలామంది 10 సంవత్సరాల నుంచి కూడా నిరుద్యోగులుగా అందరూ డిగ్రీ పట్టా చేతులు పట్టుకొని రోడ్డు పాలైనటువంటి దాఖలు చాలా ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాగానే నోటిఫికేషన్ రిలీజ్ చేసి చాలామందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగినది. యువతకి ప్రతి ఒక్క చోట మేము అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరం నేను యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను. రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కొరట్లగూడెం గ్రామం నుంచి మా సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు బీఫామ్ ఇస్తే పోటీలో ఉంటానండి. సర్పంచ్లో గల పోటీ చేయాలనుకోవడానికి గల కారణం ఏంటంటే అండి, గతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక ఎడ్యుకేషన్ పర్సన్స్ లేకుండా కూడా పిల్లగాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఫేస్ చేయలేనటువంటి వాళ్ళందరూ ఉంటున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్సన్స్ అందరూ కూడా ఈరోజు మొత్తం కూడా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయిందండి. గతంలో కంటే ఇప్పుడు ఉన్నటువంటిది చాలా అప్డేట్గా వచ్చింది. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి విషయాలు తెలియపరచాలన్నా కానీ ఈరోజు చాలా వరకు సోషల్ మీడియా అన్ని వెర్షన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉన్నది. గత ప్రభుత్వంలో చేసినటువంటి దాఖలు మా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అటువంటి తప్పులు నైపుణ్యాలు కాకూడదని చెప్పేసి ఈరోజు నేను గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అవకాశం ఇస్తే నిలబడాలని అనుకుంటున్నాను. మా సతీమణి శ్రీ మార్తి శ్రీలక్ష్మి గారు 2020లో వార్డు మెంబర్గా గెలిచారు. 2వ వార్డు మెంబరు ఆమెకి తోడుగా ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆమెకు అండగా ఉంటూ నేను ప్రతి ఒక్క పనిని కూడా ప్రజలలోకి వెళ్తూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏదైనా ఆపద ఉన్నా కానీ ఏ పని ఉన్నా కానీ నేను దగ్గర ఉండి చేస్తూ అన్ని విధాలుగా కన్వీనియంట్గా చేస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా చేస్తూనే ఉన్నాను. మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూళ్ళ మీద దృష్టి పెట్టకుండా ఎక్కువ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి ప్రైవేట్ పాఠశాలలో సర్పంచ్గా గెలిస్తే నేను మా ఊరి ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో నేను పిల్లలని స్ట్రెంత్ పెంచాలని, అలాగే వాళ్ళకంటూ ఈవినింగ్ టైంలో ట్యూషన్ మాస్టర్ని ఏర్పాటు చేయాలని, వాళ్ళకి అంటూ అన్ని విధాలుగా కన్వీనియంట్గా చూసుకోవాలని చెప్పేసి దానికోసం నేను పిల్లగాళ్ళ ఎడ్యుకేషన్ కోసం, పిల్లగాళ్ళ ప్రోత్సాహం కోసం చేయాలని నిర్ణయించుకుంటున్నానండి. మా విలేజ్కి డెవలప్మెంట్ అనేది ఇంతవరకు కూడా గతంలో ఎప్పుడో ఉన్నటువంటి దాఖల్లో కూడా అప్పుడెప్పుడో గ్రంథాలయం అనేది ఉండేది. ఈరోజు మా ఊర్లో గ్రామ పంచాయతీలో గ్రంథాలయం అనేది లేకుండా పోయింది. ఎవరైనా పిల్లగాళ్ళకి ఏదైనా బుక్స్ మెయిన్ ఇంపార్టెన్స్ ఎవరి గురించి ఒక శాస్త్రవేత్త గురించి కానీ ఒక టెక్నిక్ గురించి తెలుసుకోవాలన్నా కానీ ఇక్కడ బుక్స్ దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. మా విలేజ్లో అలాగనే స్కూల్తో పాటు గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేస్తూ పిల్లగాళ్ళని ఎడ్యుకేషన్ పరంగా ముందుకు పంపించాలని కృషితో పనిచేయాలని నిర్ణయించుకున్నాను. మా ఊర్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అంటూ ప్రత్యేకంగా ఇచ్చేది, ఊళ్ళో ఉన్నటువంటి ఏదైనా వర్షం వచ్చినప్పుడు డ్రైనేజ్ కాలువలు లేకపోవడం వల్ల వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే మా పక్కన ఉన్నటువంటి మధుకాన్ ఫ్యాక్టరీ వల్ల మాకు చాలా డస్ట్ ఎఫెక్టు, అలాగే వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు డస్ట్ ఎలర్జీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి గ్రానైట్ ఫ్యాక్టరీల వల్ల
వాళ్ళు పెట్టే బ్లాస్టింగ్స్ వల్ల మా పక్కన ఉన్నటువంటి మా పొలాలలో బోర్లు మొత్తం కంపించిపోతున్నాయండి. మొత్తం ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే మాకు వెళ్ళాలంటే, పొలంకి వెళ్ళాలంటే వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి రోడ్లు, వాళ్ళు తీసుకెళ్లే ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి లారీల మీద వాళ్ళు తీసుకొని వెళ్తున్న గ్రానైట్ రాళ్ళ వల్ల మా పొలానికి వెళ్ళాలన్నా కానీ, మా సొంత పొలాలకు వెళ్ళాలన్నా కానీ, కనీసం సైకిల్ మీద కానీ, బండి మీద కానీ, మందు కట్టలు కానీ, రోజువారీ కూలీలను తీసుకెళ్లాలన్నా కానీ తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. అది వచ్చేసి చాలా ఇబ్బందికరంగా ఉంది. అటువంటి చాలా విషయాల కోసం నేను ఒకవేళ గ్రామ పంచాయతీలో అవకాశం ఇస్తే సర్పంచ్గా నిలబడి ఇటువంటి అన్నిటికీ గుణపాఠం చెప్పాలని కోరిక మీద ఉన్నానండి. గతంలో ఇటువంటి మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీ అండి, మధుకాన్ షుగర్ లిమిటెడ్ నామనాగేశ్వరరావు గారిదండి. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి, గతంలో కూడా ఎంపీగానే ఉన్నారు, ఇప్పుడు కూడా మళ్ళీ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకొని 2 పీరియడ్లో కూడా ఎంపీగా చేశారు. పక్కన ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కొరట్లగూడ గ్రామాన్ని కానీ ఆయన వల్ల నష్టమే ఉన్నది తప్ప ఈ రోజు వరకు అటువంటి ఆ ఫ్యాక్టరీ వల్ల మాకు ఎటువంటి ఉపాధి కూడా లేదు. అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీకి ఎక్కువ ఏపీ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంప్లాయీస్ని తీసుకున్నారు తప్ప పక్కన ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కూడా చాలా తక్కువ తీసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి శాలరీ కూడా చాలా తక్కువైనదండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఉండి కూడా, తెలంగాణలో ఉండి మా గ్రామం పక్కన ఉన్నటువంటి ఫ్యాక్టరీకి కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా, పిల్లలకు కూడా, ఎవరికి కూడా ఇక్కడ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఐటీఐ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నా కానీ ఇక్కడ పక్కన ఉన్న ఫ్యాక్టరీ కూడా అతను కనీసం ఎవరికి కూడా జాబ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ ఫ్యాక్టరీ వల్ల చాలా వరకు చుట్టుపక్కల క్యాన్సర్ అనే వ్యాధి కూడా వ్యాపిస్తుందని గతంలో చాలామంది సోషల్ మీడియాలో విన్నాము. చాలా ప్రభుత్వాలు కూడా చేశారు. అంతకుముందు చెప్పినా కానీ దాని గురించి ప్రభుత్వం కూడా ఏమీ పట్టించుకోలేదు. గత ప్రభుత్వం కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి 6 సంక్షేమ పథకాలను కూడా రిలీజ్ చేసిన తర్వాత అందరికీ సంక్షేమ పథకాలు తెలియపరుస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క అవ్వని కూడా అడుగుతూ మీకు ఎట్లా ఉంది ఏంటనేది తెలుసుకున్నానండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా చాలా సంతోషకరంగా ఉన్నది. ఎక్కడికైనా వెళ్ళాలనే బస్సు సదుపాయం మంచిగా కన్వీనియంట్గా ఉన్నది. అలాగే నెక్స్ట్ జరగబోయే నిరుద్యోగ భృతి కూడా త్వరలోనే ఇస్తామండి. ఆ ప్రభుత్వం ఏర్పడి ఇయాటికి 125 రోజులండి. 125 రోజుల్లో మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలలోకి ఆల్మోస్ట్ చాలా వరకు 105 పథకాలు తీసుకెళ్లారండి. అది ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల రైతులు రుణమాఫీ ఆగిందిలే కానీ నెక్స్ట్ ఎలక్షన్ పీరియడ్ అయిపోగానే ఫస్ట్ దాపాలో చేసేది రైతులు 2 లక్షల రుణమాఫీ అండి. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రైతుకు రుణమాఫీ కూడా ఎటువంటిది చేయలేని దాఖలు ఉన్నాయండి. ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అని వడ్డీలు మాఫీ చేశారు తప్ప, వడ్డీలు చేసినా కానీ ఆఖరికి వచ్చే వల్ల వాళ్ళ వడ్డీలు కట్టడమే సరిపోయింది రైతులు. గతంలో ధాన్యం కొనుగోలని ఐకేపీ అని అని రిలీజ్ చేశారు. ఒక 1 year నడిపించారు, ఒక దాపాలని నడిపించారు. నెక్స్ట్ తర్వాత నుంచి మేము ఒడ్లు కొనలేమని చెప్పి చేతులు ఎత్తేసారు. ఆ రైతుల పరిస్థితి మళ్ళీ దళాదారుల చేతిలోనే పెట్టడం జరిగింది గత ప్రభుత్వం. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే డిసెంబర్లో అయిపోయిన తర్వాతనే నీళ్ళ సదుపాయం ఉంటేనే వ్యవసాయ భూములని కొంచెం దగ్గర ఉన్నటువంటి చూసుకొని చూసి వేయాలని ముందు జాగ్రత్తగానే చెప్పారండి. ఈ ప్రకృతికి వైపరీత్యం ఎవరు ఏం చేసేదే లేదండి. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఒకటైన ప్రకృతికి వైపరీత్యంగా ఎవరు ఏం చేయలేమండి. ఇప్పుడు గత 125 రోజులైంది మా ప్రభుత్వం వచ్చి. గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి ఏమున్నాయండి, అన్ని స్కాములు అన్ని తప్ప రైతులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారండి. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే పైన వాతావరణం అనుకూలంగా ఉంటే రైతులకి వాటర్ అనేది ఉంటే ఆటోమేటిక్గా నడిచిపోతుంటుంది. గత ప్రభుత్వంలో ఉన్న 10 సంవత్సరాలు ప్రభుత్వానికి జరిగినటువంటి మేలు ఏంటంటే గత 10 సంవత్సరాల వర్షపాలతో మంచిగా పుష్కలంగా ఉంది కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి ప్రోజెక్ట్స్ లేవు. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి 10 సంవత్సరాల నుంచి కూడా ఒక మధ్యతరగతి కుటుంబానికి కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు. ఒక ఇల్లు కట్టుకుంటే ఇల్లు జాగాలో కనీసం స్కీమ్ లేపారు. ఒక డెవలప్ బెడ్రూమ్ అని ఇచ్చారులే కానీ డెవలప్ బెడ్రూమ్ దేనికి ఉపయోగపడదండి. ఒక విలేజ్లో మధ్యతరగతి కుటుంబం వాడు ఉంటే ధరణి వెబ్సైట్ పెట్టి వాళ్ళ నాన్నగారు ఒక 10 కుంటల భూమి ఉంటే ఎక్కించుకోవడానికి ధరణి అనే వెబ్సైట్ పెట్టేసి మొత్తం కోట్ల స్కామ్లు చేసి పడేశారు. ఎక్కడ గుట్టకి, బైపాస్ రోడ్లకి, వాటికి రైతు బంధు వాళ్ళకి ఇచ్చుకున్నారు తప్ప మధ్యతరగతి కుటుంబం వాడికి, రైతుకి వాళ్ళు ఎటువంటి న్యాయం చేయలేదండి. ఒక రైతుకి అన్యాయం అంటే మధ్యతరగతి రైతు అండి. మధ్యతరగతి రైతుకి ఎన్ని ఎకరాలు ఉంటుంది? 3 ఎకరాలు భూమి ఉంటుంది. అదే వాళ్ళ కొడుక్కి చెరొక 10 కుంటలు ఇచ్చారనుకుని ధరణి వెబ్సైట్ పెట్టి అట్లా ఆపేశాడు. రైతు బంధు పడకుండా కొంతమందికి ఆగిపోయినటువంటి దాఖలు ఉన్నాయి. రైతు రుణమాఫీ చేయలేదు. ఇల్లు కట్టుకుందామంటే కుంట జాగాలలో కూడా కనీసం ఎటువంటి స్కీమ్ కూడా ఇవ్వలేదు. అదే సెంట్రల్ గవర్నమెంట్ గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కనీసం ఒక లెట్రూమ్ బాత్రూమ్ కట్టుకునే స్కీమ్ కూడా ఉంది.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటిది కూడా మల విసర్జనగా కట్టుకోవడానికి కూడా బాత్రూమ్స్ కూడా టాయిలెట్స్ కూడా అవకాశం కల్పించలేటువంటి ప్రభుత్వం ఈ రోజు మాట్లాడుతున్నది. ప్రతిపక్ష పార్టీలకి చెప్పవలసింది ఒకటేనండి, గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి తప్పుతాల వల్లనే ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 125 రోజులు ఇంతమంది మినిస్టర్లు, ఈ రోజు కవిత తప్పు చేయకపోతే ఈ రోజు జైలుకి పోవాల్సి వచ్చిన స్థితి ఉండపోయేది. కానీ తప్పు చేయాల్సిన మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల లోపాల వల్లనేగా ఈ రోజు తిహార్ జైలుకి పంపించినది. అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ తప్పులు కప్పించుకోవడం కోసం ఏదో ఒకటని నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఎటువంటిది లేదు. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చూడండి, ఈ మొన్నటిదాకా గంజాయి విషయంలో ఎవరు పట్టించుకోకుండా మత్తు పానీయాలకి బాగా బానిసైనటువంటి వాళ్ళకి ఈ రోజు తిరుగుబాటు తత్వం ఏర్పడదండి. పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఇటు బెల్ట్ షాపుల మీద బంద్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వాటిని కేబినెట్ మీట్ లో మాట్లాడుతూనే ఉన్నారు. నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాటి మీద సమాచారం ఉంటుందండి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీని పట్టుకుని నెక్స్ట్ ఒక కాన్స్టిట్యున్సీలో చేశారంటే నెక్స్ట్ ఇంకో కాన్స్టిట్యున్సీలో కంపల్సరీగా చేస్తారండి. మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంతకంటే ఎక్కువ పని చేసి చూపిస్తారండి. ఆయన మంచితనం చాలా ఉన్నది. ఆయన చేసే పని కూడా చెప్పి చేయడు, చేసిన తర్వాతనే చెప్తాడు. అటువంటి తత్వం ఉన్న మనిషి. ఓటర్లకి చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం కంటే ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటిది రైతులకి ఏకదఫాలో 2 లక్షల రుణమాఫీ చేసే అంశం ఏదో ఉన్నది. అలాగే ప్రతి ఇంటికి ప్రతి ఒక్క మహిళలకు కూడా 2500 స్కీమ్ పెట్టామండి. అలాగే ప్రతి ఒక్క మహిళలకు కూడా ఉచిత బస్సు కల్పించాము. అలాగే ఉచిత కరెంటు కూడా కల్పించాము సబ్సిడీగా. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక గ్యాస్ తీసుకోవాలంటే 1200-1300 రూపాయలు చెల్లించారు. మా ప్రభుత్వం వచ్చినటువంటి మా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 500 రూపాయలకే గ్యాస్ ప్రవేశపెట్టామండి. అటువంటి ఉన్నది కాబట్టి ఇంకా మీరందరూ కూడా మాకంటూ కృషి చేసి మమ్మల్ని అందరినీ కూడా ఉన్నటువంటి నాయకత్వాన్ని గెలిపించుకుంటూ మీరు చేస్తుంటే ఇంకా సంక్షేమ పథకాలలో ప్రజలకు తీసుకుపోతూ ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని చూపిస్తామని అనుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీకి మద్యం డబ్బు అనేది చాలా తక్కువ అండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సాఫ్ట్గా పనిచేసేటువంటి వాళ్ళేనండి. మద్యానికి బానిస, డబ్బు తత్వంతో విచ్చలవిడిగా చేసే ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో లేరండి చాలా వరకు. డబ్బు ప్రపంచం అయిపోయిన తర్వాత డబ్బు పంచకుండా అనేది ఉండదు. కాకపోతే మనం పెట్టినటువంటి సంక్షేమ పథకాలు జనాలకు చొచ్చుకొని పోయి చెప్పుకుంటూ ప్రతి ఒక్క ఓటరు కూడా పనిచేస్తూ ఉన్నటువంటి యువత కూడా ప్రతి ఒక్క గడపకు వెళ్తూ వాళ్ళు మనం పెట్టినటువంటి గత ప్రభుత్వం గురించి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలియపరుస్తూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళం కూడా యువకులు అనేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు శావశక్తుల గత అసెంబ్లీ ఎలక్షన్లో మా కాన్స్టిట్యున్సీ ఎట్లయితే ఎమ్మెల్యేని మెజార్టీతో గెలిపించుకున్నాం, ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేము ప్రవేశపెట్టినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు తీసుకెళ్తూ ఈ 125 రోజుల్లో చేసినటువంటి సంక్షేమ పథకాలు చెబుతూ గత ప్రభుత్వం వల్ల మేము ఈ మధ్యతరగతి కుటుంబాలు కోల్పోయినటువంటి సంక్షేమాలు తెలియపరుస్తూ పార్లమెంట్ ఎలక్షన్లో ముందంజలో ఉంటాం. ఓటు అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓటు వినియోగించుకోవడం వల్ల ఏంటంటే మనం వేసే ప్రతి ఒక్క ఓటు కూడా రేపు మన పిల్లల భవిష్యత్తుని భావితరాన్ని తీర్చిదిద్దుతున్నది. అదే ఏమేమి తెలియనటువంటి మన డబ్బులకు మద్యానికి బానిసయ్యి మనం ఓటు వేస్తే రేపు గెలిచిన తర్వాత వాళ్ళని ఏమీ అడగలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు ప్రశ్నించే తత్వం కూడా మన దగ్గర కోల్పోతామండి. ఓటు అనేది మన చేతిలో ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకొని ఒక ఎడ్యుకేషన్ పర్సన్స్ కానీ లేకపోతే మనకి ఎవరైతే అందుబాటులో ఉంటున్నటువంటి నాయకత్వం చేసేటటువంటి వాళ్ళని మనం ఎంచుకొని ప్రశ్నించడం చేస్తే రేపు మన పిల్లలకు కానీ మన జరగబోయే భవిష్యత్తుకు కానీ వీళ్ళందరూ అండగా ఉంటారండి. నేను ప్రజల మనిషిని కాబట్టి ఇప్పుడు కూడా గతం నుంచి కూడా గత ప్రభుత్వం వాళ్ళు కూడా నా మీద ఉన్నటువంటి ఎన్నో ఒత్తిడి చేసినా కానీ ప్రతిపక్షంలో ఉంటూ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏవి ఉన్నా కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు వచ్చినా కానీ ప్రజలకి తెలియపరుస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఎటువంటివి ఉన్నా కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే కూడా వాళ్ళ మీద గత ప్రభుత్వం ఉన్నటువంటి ప్రశ్నించి కొట్లాడి మరి వాళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తారని ప్రశ్నించిన తత్వంతో ప్రజలలో ఉన్నటువంటి నాయకుడిని నేను నేలకొండపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను మా మండలంలో ఉన్నటువంటి యువజన నాయకులందరికీ కూడా తెలియపరుస్తుంది ఏంటంటే మా యువత ఎప్పుడు కూడా మంచి బాటలోనే నడవాలి, మంచిదోనే ఉండాలి, మంచి దావలోనే ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా పిల్లలకు కానీ ఎవరికైనా తెలియనటువంటి వాళ్ళకి తెలియపరుస్తూ ఎటువంటి మద్యపానాలకు కానీ ఎటువంటి వాటికి బానిస కాకుండా యువజన నాయకులు అందరూ కూడా ఎక్కువగా అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరన్నా తప్పు చేస్తే ప్రశ్నించే తత్వాలు యువజన నాయకులు అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.